భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. మనస్సు వశపరుచుకుని ఉపాయములను ఇంతకుముందు భగవంతుడు తెలిపెను. మనస్సును వశపరుచుకుననిచో కలుగు హానిని గూర్చి వివరించుచున్నాడు. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. మనస్సును వశపరుచుకొనిన పురుషునకు యోగ సిద్ధి కలుగుట కష్టము. కానీ మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజముగా యోగ సిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయము. మనస్సును వశపరుచుకుని పురుషునకు సమత్వ ప్రాప్తి కలుగుట ఏల కష్టము. అభ్యాస వైరాగ్యముల ద్వారా తన మనస్సును వశమునందుంచుకొనిన వాడు రాగద్వేషములకు లోనగును. వాటి ప్రభావమున కోతి వలె అతని మనస్సు అటునిటు గంతులు వేయుచు దుముకుచుండును. అది భోగములయందు ఆసక్తమగుట వలన అతని బుద్ధి విషయముల పటమున మునిగి అస్థిరమైపోవును. ఇట్టి పరిస్థితిలో సమత్వయోగ ప్రాప్తి ఎట్లు కలుగును? అందువలన అట్లు చెప్పబడినది. వశపరుచుకొనబడిన మనస్సు యొక్క లక్షణములెవ్వి? వశపరుచుకొనబడిన పిదప మనస్సు యొక్క చాంచల్యము, మదగించుగుణము, ప్రాబల్యము, దృఢత్వము దాని నుండి దూరమగను. మరియు నిరాడంబరుడై సరళ శాంత స్వభావుడై గురువును అనుసరించి శిష్యుని వలె ఆ మనస్సు సాధకుని ఆజ్ఞలకు లోబడి మెలుగుచొందును. ఆ సాధకుని అజ్ఞానుసారము ఎప్పుడైనను ఎక్కడైనను ఎంతవరకైనను లక్ష్యమునందే నిమగ్నమయ్యుండును. లక్ష్యమునందే నిమగ్నమయ్యుండుటకు అది ఏమాత్రము సంకోచింపదు. ఇంద్రియముల మాట వినదు, పెడదారి పట్టదు, స్వతంత్రించి విశృంఖములుగా ప్రవర్తింపదు, నిస్పృహకు గురి కాదు, ఉపద్రవములను తెచ్చిపెట్టదు, ప్రశాంతముగా నుండును, సాధకుని ఇష్ట వస్తువుతో తదాత్మము చెందును. దీనికి ప్రత్యేకమైన అస్తిత్వము ఉన్నదా లేదా అనుస్థితిలో మిగులును. వశవర్తి అయిన మనస్సు యొక్క లక్షణములిట్టివియే. ప్రయోగము యొక్క విశేషమేమి? మనస్సు వశము కాని పురుషునితో పోల్చుచు మనస్సును వశమునందుంచుకొనిన వాని విలక్షణ స్థితిని చూపుటకు ప్రయోగింపబడినది. మనస్సును వశపరుచుకునిన పురుషుడు ప్రయత్నశీలుడు కావలనని చెప్పుటలోని ఆంతర్యమేమి? మనస్సు వశపర్తి అయిన పిదప కూడా నిత్య ప్రయత్నము కొనసాగుచూ ఉండనిచో, అనగా మనస్సును పరమాత్మ యందు సంపూర్ణముగా లగ్నము చేయుటకు గట్టి సాధన చేయనిచ్చో సమత్వయోగము తనంతట తానే లభింపదు. కావున సాధకుడు ప్రయత్నశీలుడుగా ఉండుట ఎంతేని ఆవశ్యకమని చెప్పబడినది. మనస్సు వశమైన పిదప సమత్వయోగ ప్రాప్తికి సాధన మార్గములేవి? సాధన మార్గములు అనేకములు గలవు. వానిలో కొన్ని: కోరికలను, విషయములను అన్నింటిని వీడి వివేక వైరాగ్యయుక్తుడై పవిత్రమైన స్థిరమైన పరమాత్మాభిముఖమైన బుద్ధి ద్వారా మనస్సును నిత్యము నిరంతరము విజ్ఞానానందగణ పరమాత్మ స్వరూపమునందు నిలిపి ఆ పరమాత్మను తప్ప తదన్యమైన దానిని దేనిని చింతన చేయకుండుట. సమస్త చరాచర జగత్తునకు లోపల, బయట, పైన, క్రింద అన్ని వైపుల సర్వవ్యాపకుడు నిత్యుడు అయిన విజ్ఞానానంద గణ పరమాత్మను ఒక్కనినే పరిపూర్ణునిగా చూచుట. తనతో సహా సమస్త దృశ్య ప్రపంచము పరమాత్మ స్వరూపమే అని తెలుసుకొనుట. ఆకాశమునందున్న మేఘములకు పైన, క్రింద, లోపల, బయట ఆకాశమే పరిపూర్ణముగా ఉన్నట్లు మరియు ఆకాశమే దానికి ఉపాదాన కారణమైనట్లు తనతో సహా బ్రహ్మాండమంతయు అన్ని వైపుల పరమాత్మతో నిండియున్నదనియు పరమాత్మ స్వరూపమే అనియు తెలుసుకొనుట. శరీరేంద్రియ మనస్సుల ద్వారా ప్రపంచమును జరుగు క్రియలన్నీయును గుణముల ద్వారానే జరుగుచున్నవి. అనగా ఇంద్రియములు తమ తమ ఇంద్రియార్థములు యందు వర్తించుచున్నవి అని తెలుసుకొని ఆ క్రియలన్నింటికి తాను సర్వదా వేరుగానున్న ద్రష్ట అనగా సాక్షి అని గ్రహించి నిత్యము విజ్ఞానానందగణ పరమాత్మ యందు అభిన్న భావస్థితుడై సమిష్టి బుద్ధి ద్వారా ఆ నిరాకార అనంత చేతన స్వరూపము యొక్క అంతర్గత సంకల్పము యొక్క ఆధారముపై నిలిచిన దృశ్య ప్రపంచము క్షణభంగురమని గ్రహించుట.
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శివుడు, విష్ణువు, సూర్యుడు, శక్తి, విశ్వరూపుడు మొదలగుగా గల స్వరూపములన్నీయును భగవంతునివే. సర్వోన్నతుడు, సర్వంతర్యామి, సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, పరమదయాలువు, ప్రేమాస్పదుడు అయినవాడు ఆ పరమాత్మ. ఇట్టి భావనతో తనకిష్టమైన దైవస్వరూపము యొక్క చిత్రపటమును గాని మూర్తిని గాని తనకు ఎదురుగా ఉంచుకొనవలెను. లేక తన మనస్సు ద్వారా తన హృదయమునందు గాని బయట గాని భగవద్రూపమును నిలుపుకొని మిక్కిలి భక్తి శ్రద్ధలతో నిరంతరము అతని యందే మనస్సును లగ్నము చేయవలెను. అట్లే పత్రపుష్పాలాదులు ప్రదానములతో గాని తదితరములైన సముచిత విధానములు గాని అతని సేవా పూజాధికములను గావింపవలెను. భగవన్నామ జపమును కూడా చేయవలెను. సిద్ధి అసిద్ధులైన సమభావము నుంచి ఆసక్తి ఫలయచ్చలను త్యజించి శాస్త్రవిహిత కర్తవ్య కర్మలను ఆచరింపవలెను. ప్రపంచ వస్తుజాలమంతయున భగవంతునకు చెందినదే అని భావించి యజ్ఞదాన తపస్సేవాది శాస్త్రోక్త కర్మలను భక్తి శ్రద్ధలతో భగవత్పరముగా చేయవలెను. సమస్త కర్మలను తాను భగవంతుని కర్పించుకొని మమతాసక్తులను త్యజించి నిరంతరము ఆ భగవంతుని స్మరించుచుండవలెను. భగవదిచ్ఛానుసారము ఆట బొమ్మ వలె తాను నిమిత్తమాత్రుడై సర్వకార్యములను చేయుచుండవలెను. ఇవిగాక ఇంకను మరి ఎన్నో సాధన మార్గములు గలవు. మొట్టమొదట ఏదేని ఒక సాధన మార్గమును మనస్సును వశపరుచుకునవలెను. పిమ్మట శ్రద్ధాదనములతో పరమాత్మ ప్రాప్తియే లక్ష్యముగా ఉపర్యుక్త మార్గముల ద్వారా సాధన చేసినచో సమత్వయోగ ప్రాప్తి కలుగును.